హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణలో చేసినటువంటి వ్యాఖ్యలుపై ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటూ టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం ప్రారంభమైపోయింది. జస్ట్ ఆస్కింగ్ అంటూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ప్రకాష్ రాజ్ తరచూ చేసే ట్వీట్లు చాలా ఆసక్తి కలుపుతుంటాయి, చాలా చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఆ ట్వీట్ల చుట్టూ చాలా డిబేట్ కూడా నడుస్తూ ఉండే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇవ్వడంలో మాత్రం ప్రకాష్ రాజ్ ఎప్పుడూ ముందుంటారు. పవన్ కళ్యాణ్ గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆయన స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్పై జన సైనికులు ట్రోలింగ్ చేసినప్పుడు కూడా ఆయన స్పందించారు. చంద్రబాబు నాయుడిని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు, వైఎస్ జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, అందరినీ ప్రశ్నించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అప్పుడెప్పుడు కనిపించినటువంటి తప్పుడు ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించేటప్పుడు కనిపించిందా అంటూ ఆయన ట్వీట్ చేశారు గతంలోనే. సో ఇలాగ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా సరే వెంటనే కౌంటర్ ఇవ్వడం అనేది ప్రకాష్ రాజ్కి బాగా తెలుసు. చాలా వ్యంగ్యంగా సెటైరికల్గా ఆయన ఇచ్చే ట్వీట్లు చాలా సంచలనం రేపుతుంటాయి. సో ఈ కోవలోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్కి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో, అది కూడా జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన తలపెట్టినటువంటి నవనిర్మాణ సభకు పోలీసులు అటు హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోవడంతో దాన్ని కాస్త ఆయన మీడియా కాన్ఫరెన్స్గా మార్చి నిర్వహించి చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఇప్పటికే దుమారం రేగింది. తెలంగాణ మీ అయ్య జాగిరా అని ఆయన ఇచ్చినటువంటి ప్రశ్నకు తిరిగి సమాధానం చెప్పుకోలేని విధంగా తెలంగాణ వాదులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ జర్నలిస్టులు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా తెలంగాణ మా అయ్య జాగిరే, తెలంగాణ 4 కోట్ల ప్రజల అయ్య జాగిరే, తెలంగాణ మా అయ్య జాగిరా అని ప్రశ్నించడానికి ఇది మీ అయ్య జాగిరు కానే కాదు కదా అని కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. దాంతో సమాధానం ఏం చెప్పాలో తెలియక ఎందుకు ఈ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకున్నానా అని తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కు ఎదురైంది. ఆ తర్వాత అదే సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, తెలంగాణలో బరాబర్ జనసేన ఉంటుంది, తెలంగాణలో 2029 ఎన్నికల్లో జనసేన ఉంటుంది, పోటీ చేస్తుంది, ఊరూరా నేను తిరుగుతానంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా దుమారం రేగుతుంది. ఆ వ్యాఖ్యలపై దుమారం ఎలాగంటే, గతంలో తెలంగాణలో జనసేన ఇప్పుడు కొత్తగా పోటీ చేసేది అంటే గతంలో కూడా స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేసి బోర్లా పడింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 16 నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చి పోటీ చేసేదేంటనేది అందరూ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్, విలక్షణ నటుడిగా పేరొందినటువంటి ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో మరో సెటైరికల్ పంచ్ వేశారు. ఈ పంచ్ చుట్టూ ఇప్పుడు దుమారం రేగుతుంది. ఆయన వేసినటువంటి పంచ్ మామూలు పంచ్ కాదు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర రండి, కానీ వచ్చే ముందు ఒక క్లారిటీ ఇవ్వండి. ఉత్తుత్తినే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా, ఏ విషయం చెప్పి రండి. ఇది ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్తో చేసినటువంటి ట్వీట్. సో మీరు తెలంగాణకు వచ్చి పోటీ చేస్తామంటే మేము వద్దనం, రండి, ఖచ్చితంగా రండి, కానీ ఎలా వస్తున్నారో కాస్త క్లారిటీ ఇవ్వండి అంటున్నారు ప్రకాష్ రాజ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరితో ఎలా పొత్తులో ఉంటారో ఎవరికి తెలుసో లేదో కానీ ఆయనకే తెలియదు. 2014లో పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పోటీ చేయకుండానే బయట నుంచి, అంటే కనీస ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. 2019లో తిరిగి బయటకు వచ్చి వామపక్షాలు బీఎస్పీతో జత కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి. 2024లో తిరిగి బీజేపీ తెలుగుదేశంతో జత కట్టినటువంటి పరిస్థితి. సో జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3 ఎన్నికల్లోనూ పొత్తుతోనే ఆయన ప్రయాణం సాగింది. అందుకే జస్ట్ ఆస్కింగ్ పేరిట ప్రకాష్ రాజ్ క్లియర్గా ప్రశ్నిస్తున్నారు. మీరు వస్తానంటే మేము వద్దనం, రండి తప్పకుండా, కానీ ఎలా వస్తున్నారో క్లారిటీ ఇవ్వండి.
ఉత్తుత్తినే వస్తున్నారా, సింగిల్గా వస్తున్నారా, లేదా పొత్తుతో వస్తున్నారా? ఇక్కడ ఉత్తుత్తినే వస్తున్నారా, సింగిల్గా వస్తున్నారా, రెండు క్లియర్గా విడివిడిగానే అర్థం చేసుకోవాలి. ఉత్తుత్తినే వస్తున్నారా అంటే 2014లో ఏ విధంగా అయితే పార్టీ పెట్టి పోటీ చేయకుండా మిగిలిపోయిందో జనసేన పార్టీ, ఆ విధంగా వస్తున్నారా, లేకపోతే సింగిల్గా వస్తున్నారా, ఏ పార్టీతో పొత్తు లేకుండా, లేకపోతే పొత్తుతో వస్తున్నారా? ఇది ఆయన అడుగుతున్నటువంటి 3 ప్రధానమైనటువంటి సటైరికల్ క్వశ్చన్స్ ప్రకాష్ రాజ్ సంధించినటువంటి పవన్ కళ్యాణ్కు ఇచ్చినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఇచ్చే ట్వీట్లు అనేది, చేసే ట్వీట్లు చాలా ఆలోచింపజేస్తాయి. నిజంగానే ఉన్నటువంటి పరిస్థితులకి అద్దం పట్టే విధంగా ఆయన ట్వీట్లు ఉంటాయి. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏ కూటమి అయితే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల నుంచి ఉందో, ఇదే కూటమి 2028 తెలంగాణ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, ఉంటుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందనేది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట. సో అందుకే జస్ట్ ఆస్కింగ్ పేరిట ప్రకాష్ రాజ్ అడుగుతున్నారు, సింగిల్గా వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, క్లారిటీ ఇవ్వండి. మీరు వస్తానంటే మేము వద్దనం, తప్పకుండా రండి, కానీ వచ్చే ముందు క్లారిటీ ఇవ్వండి. ఇది ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. లేదా ఉత్తినే వస్తున్నారా అనేది కూడా సమాధానం చెప్పాలి. ఉత్తినే అంటే 2014లో ఏ విధంగా అయితే వచ్చారో, అంటే 2014లో జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఆయన పోటీ చేయకుండా, జనసేన పోటీ చేయకుండా తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. 2018లో అంటే 2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్ జగన్కు మళ్ళకుండా ఉండేందుకు ఆయన అదే కూటమి నుంచి, అంటే బీజేపీ తెలుగుదేశం కూటమి నుంచి విడిపోయి బయటకు వచ్చేసి వామపక్షాలతో బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి విఫలమైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. 2019, 2024లో టర్మ్ అయిపోయింది. 2024లో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు, అప్పుడు చీలాలని, ఇప్పుడు చీలకుండా ఉండాలని, రెండు ప్రయత్నాలు చంద్రబాబుకు మేలు చేకూర్చాలనేది పవన్ కళ్యాణ్ తాపత్రయం, ఆలోచన. అందుకే 2024లో వైఎస్ జగన్పై ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి, ఇది మొత్తం కూటమికే మళ్ళాలి అనే ఆలోచనతోటి కూటమి కట్టారు, జత కట్టారు. అందుకే ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ పేరుతో అడుగుతున్నారు, తెలంగాణలో మీరు వస్తానంటే మేము వద్దనం, రండి, క్లారిటీ ఇవ్వండి, వచ్చే ముందు ఎలా వస్తున్నారు అనేది. ఉత్తినే వస్తున్నారా 2014లో లాగా, లేకపోతే సింగిల్గా వస్తున్నారా, లేకపోతే 2024 లాగా పొత్తుతో వస్తున్నారా? ఇది జస్ట్ ఆస్కింగ్ పేరిట ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్, ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.